ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే, విద్యార్థి అయితే కళాన్ని పెడతాడు. ఒక తాపీ పని చేసేటటువంటి వాడు ఆ తాపీకి పనికొచ్చేటటువంటి పనిముట్టు పెడతాడు. ఒక శరీర కాయకష్టం చేసేటటువంటి వాడు ఒక గుణపాన్ని ఉంచుతాడు. ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు. మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు. బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు. యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటెని కూడా ఉంచవచ్చు. ఏమీ దోషమేం లేదు అందులో. ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజ యందు ఉంచుతారు. మిగిలినవి మీకు అర్థమైనటువంటి విషయాలే. ఒక ఇల్లాలు గరిటె ఉంచడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక ఇల్లాలి యొక్క ప్రధాన కర్తవ్యం ఏది అంటే, ఋతువుని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భర్తకి వంట చెయ్యాలి అని. భర్తకి వంట ఇల్లాలే ఎందుకు చేస్తుంది అంటే, దానికి కొన్ని ఆమెకి మాత్రమే తెలిసి ఉంటాయి. ఆయన ఇప్పుడు ఇలా భోజనం చేస్తారు, ఇది ఒక పవిత్రమైనటువంటి కాలం. ఈ కాలంలో ఆయన భోజనం చేసేటప్పుడు భగవన్నామం చెప్పుకుంటూ చేస్తారు. అందుకని నేను కూడా వంట భగవన్నామం చెప్తూ చేస్తాను. ఈ ఋతువునందు ఆయన ఆరోగ్యం నిలబడడానికి ఈ పదార్థాన్ని నేను వండాలి అని తెలుసుకుని ఉంటుంది. ఉదాహరణకి కార్తీక మాసం వచ్చిందనుకోండి, ఇల్లాలి యొక్క ప్రధాన ధర్మం ఇది అంటే రాత్రి ఉచ్చరించకూడదు, కానీ భర్తకి ఉసిరి పచ్చడి వేసి అన్నం పెట్టాలి. ఒక్క ఆదివారం వినా మిగిలిన రోజులలో ఉసిరి పచ్చడి వేసి అన్నం పెడతారు. నువ్వుల నూనె దీపాన్ని సిద్ధం చేస్తుంది భర్త వెలిగించడానికి. అందుకని వంట చేయడం చేత భర్త యొక్క ఆరోగ్యాన్ని నిలబెడుతుంది. బాహ్యమునందు శరీరము యొక్క ఆరోగ్యాన్ని నిలబెట్టేది, ఆంతరమునందు భర్త మనస్సుకి శాంతి చేకూర్చగలిగినది భార్య ఒక్కతే. అందుకే ఆమెకున్నటువంటి స్థానం అనితర సాధ్యమైనటువంటి స్థానం. అంత గొప్ప స్థానం ఆమెకి మాత్రమే ఇవ్వబడింది. అందుచేత భర్త ఆరోగ్యానికి కారకమైనటువంటి వంట చేయగలిగినటువంటి సమర్థత ఈశ్వర విభూతిగా తన యందు ప్రచోదనం కావాలి అని తన పనిముట్టైనటువంటి గరిటెని పూజలో పెట్టి పూజ చేయడాన్ని నిషిద్ధంగా భావించలేదు. అందుకే ఇప్పటికీ మైసూర్లో ఆయుధ పూజ నాడు అన్ని ఆయుధాలు కూడా రాజుగారి కోటలో ఉంచి పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అసలు యథార్థానికి విద్యార్థులు కూడా పూజ చేస్తే కళాన్ని పెట్టి పూజ చేస్తారు. ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి ప్రధానమైనటువంటి పరికరం ఏది ఉంటుందో దాన్ని పరమ గౌరవంగా భావన చేస్తారు. అందరూ గౌరవంగా భావించవలసినది వస్త్రాన్ని. వస్త్రాన్ని అందరూ గౌరవించాలి. ఏ ఇంట ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఏ ఇంట ఐశ్వర్యం తగ్గిపోతుంది అని అడిగారు. ఏ ఇంట బట్టని కాలుతో తంతారో, ఏ ఇంట బట్టని కాలుతో పైకెత్తుతారో ఆ ఇంట యజమానికి ఆయువు క్షీణిస్తుంది. అంచు కలిగిన బట్ట ఆయువుకి చిహ్నం. అందుకే దాని గురించి పటలపన్నం అని వేదంలో వస్త్రం గురించి ఎంతో చెప్తారు. దాన్ని దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే స్నానం చేసిన బట్ట విడిచిపెట్టినప్పుడు ఒక్క భార్య మాత్రమే జాడిస్తుంది, లేదా తాను, అథవా ఆఖరి అవకాశం ఇంటి దాసికి తప్ప ఇంకెవరూ దాన్ని ముట్టుకోరు. బట్ట కాలుతో పైకెత్తకూడదు. ఎవరూ బట్ట పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. పరమ మర్యాదతో ప్రవర్తించవలసినది ఇది అంటే కట్టుకునేటటువంటి బట్ట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మిగిలినవి ఎవరికి సంబంధించినటువంటి వృత్తి పరికరాన్ని వారు పరమ గౌరవంతో చూస్తారు. ఎందుకంటే ఐశ్వర్య ఆవిర్భావము ఎందు నుండి ఉంటుంది అంటే ఆ పరికరము నుండే ఉంటుంది. ఒక రైతుకి ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాగలి నుండే వస్తుంది, ఎద్దు నుండే వస్తుంది. వ్యవసాయం ఎద్దుతోనే దున్నించడానికి ఈ దేశంలో ఓ కారణం ఉంది. ఎద్దు వర్షం పడి భూమిని దున్నడం ప్రారంభం చేసినప్పుడు దాని యొక్క డెక్కల నుండి అమృత బిందువులు స్రవిస్తాయి.
అది భూమికి తగిలినప్పుడు అమృత బిందు స్రావమై భూమిలో కలుస్తుంది. ఎద్దులతో దున్నినటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంటని ప్రజలు తింటే వాళ్ళకి చొచ్చు అంటే కంటి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండదు. దీర్ఘకాలం కళ్ళజోడు లేకుండానే చదవగలిగినటువంటి సమర్థత ఉంటుంది. చిన్న పిల్లలకి కూడా కళ్ళజోడులు ఎందుకు వస్తున్నాయి అంటే, నేను వేదాన్ని ఆధారం చేసుకు చెప్పాలి అంటే ఎద్దులతో దున్నడం పోయింది కనుక అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఎవరి వృత్తికి సంబంధించినటువంటి పరికరం వాళ్ళ ఐశ్వర్య ఆవిర్భావమునకు హేతువు. ఆ వస్తువు పట్ల అమర్యాద పనికిరాదు, పరమ మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో ఎప్పుడైనా పుస్తకాన్ని కింద పెడితే మా అమ్మ దెబ్బలాడేది, నీకు చదివేం వస్తుందిరా పుస్తకాన్ని కింద పెడితే అనేది. ఒప్పుకునేవారు కాదు. ఏదైనా బట్ట వేసి చదువుకునే పుస్తకాలకి దాని మీద పెట్టి కింద ఏదైనా ఆసనం వేసి కూర్చుని పుస్తకం పట్టుకుని చదవమనేవారు తప్ప నేల మీద పుస్తకం ఉంచద్దనేవారు. ఆ తరువాత పెద్ద అయిన తర్వాత తెలిసింది మహాతల్లి ఆవిడ ఎందుకు అలా చెప్పిందో. అది పూజనీయమైన వస్తువు అయినప్పుడు దాన్ని కటిక నేల మీద ఉంచకూడదు, దాన్ని ఒక బట్ట మీద పెట్టాలి. యద్భావం, ఎక్కడ ఎటువంటి పవిత్ర భావన ఉంటుందో ఆ భావమునకు తగినటువంటి ఐశ్వర్యాన్నే ఆ వస్తువు కటాక్షిస్తుంది. కాబట్టి వాళ్ళకి పశుపోషణము, ఆ ఆవుల యొక్క పాలు తీయడం, వాటిని కాచడం, తోడు పెట్టడం, దదిమథనము అంటారు. అంటే పెరుగు చిలకడం. ఇవి వాళ్ళ ఐశ్వర్యమునకు కారణములు.